జనమేజయ మహారాజు చేస్తున్నటువంటి సర్పయాగం గురించి మనము వింటున్నాము. పరీక్షిత్ మహారాజ్ని తక్షకుడు కాటివేశాడు అనేటువంటి కోపంతో జనమేజయ మహారాజు, పరీక్షిత్ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి జనమేజయ మహారాజు చాలా కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించడం అనేటువంటి దాన్ని చూశాము. ఆ విధంగా ఆయన ప్రతీకారంతో ఒక యజ్ఞం చేయాలి అని తలపెట్టారు. ఆ యజ్ఞమే సర్పయాగం. అక్కడ ఉన్నటువంటి రిత్విక్కులతోటి సర్పయాగం చేయించి ప్రపంచంలో ఉన్నటువంటి సర్పాలన్నీ కూడా యజ్ఞంలో ఆహుతులుగా బలి అవ్వాలి అని చెప్పేసి మంత్రాలను ఉచ్చరిస్తూ యజ్ఞం చేయడం అనేటువంటిది జరిగింది. తక్షకుడు మాత్రం ఇంద్రుని ఆశ్రయించి ఇంద్రుడి శరణు వేడాడు. ఇంద్రుని శరణు వేడి రక్షించమని కోరితే ఇంద్రుడు తనకి రక్షణని ఇస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సర్పాలు వచ్చి యజ్ఞానికి ఆహుతులవుతున్నాయి, కానీ తక్షకుడు మాత్రం రావడం లేదు. జనమేజయుడికి కోపం వచ్చింది. అన్ని సర్పాలు వస్తున్నాయి కానీ తక్షకుడు ఎందుకు రావట్లేదు అని అంటే, తక్షకుడు ఇంద్రుడిని ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి ఇంద్రుడి సింహాసనానికి చుట్టేసుకుని కూర్చున్నాడు కాబట్టి తను రావడం లేదు. ఒకవేళ తను ఇంద్రుడిని ఆశ్రయించి ఉంటే ఇంద్రుడితో సహా తీసుకొచ్చేటువంటి మంత్రాలను ఉచ్చరించండి. తక్షకుడు రావడం కోసం తక్షకుడు ఎవరినైతే ఆశ్రయించి ఉన్నారో వాళ్ళతో సహా ఈ మంత్రాలు తీసుకొచ్చి ఈ యజ్ఞగుండంలో ఆహుతులుగా ఇవ్వాలి అని కోరుకోవడం జరిగింది. వెంటనే రిత్విక్కులందరూ కూడా మంత్రాలు స్టార్ట్ చేశారు. అప్పుడు ఇంద్రుడు సింహాసనం కూడా కదిలిపోయింది. ఇంద్రుడి యొక్క ఐరావతం కూడా కదిలిపోయింది. అది మంత్రాల యొక్క బలం ఎలా ఉంది అని అంటే ఇంద్రుడిని కూడా లాక్కొచ్చేస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఇంద్రుడు కూడా భయం వేసింది. ఇంద్రుడు ఎప్పటి వరకు తక్షకుడిని రక్షిస్తాడు అంటే తన ప్రాణాలకు ముప్పు లేనంత వరకు తక్షకుడిని రక్షిస్తాడు. తక్షకుడిని రక్షించడం కోసం ఇంద్రుడు తన ప్రాణాలను కోల్పోతాడా? అంత గుణం లేదు. అంత లేదు. ఓకే, ఇంద్రుడు అలా చేయరు. అయితే విశుద్ధ భక్తుల విషయంలో కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. కోపాన్ని ప్రదర్శించటం, ఆవేశాన్ని ప్రదర్శించటం, పగా ప్రతీకారం తీర్చుకోవటం. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి జాతి మొత్తాన్ని నశింపచేయాలి అనేటువంటి స్థాయిలో కోపాన్ని ప్రదర్శించటం అనేటువంటిది భక్తులకి తగదు. భక్తులు అలా ఉండరు కదండి. భక్తులు ఎవరైనా సరే హాని చేసినటువంటి వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటారు. కానీ హాని చేసినటువంటి వాళ్ళతో సహా వాళ్ళ కుటుంబము, వాళ్ళ వంశము, వాళ్ళ జాతి మొత్తం నాశనం అయిపోవాలి అని కోరుకోవడం అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కోపం అది కదా. ఇదేం కొత్త? ఇదేమన్నా కొత్త? ఓన్లీ జనమేజయ మహారాజే చేశాడు అలా? ఇంతకు ముందు వేరే భక్తులు ఎవరు అలా చేయలేదా? ధ్రువుడు చేశాడు. ధ్రువుడు చేశాడు. ఎవరో ఒక యక్షుడు తప్పుకి యక్ష జాతి మొత్తాన్ని కూడా నశింపచేయాలి అనుకున్నాడు ధ్రువుడు. పరీక్షిత్ మహారాజు పుత్రుడు చేశారు. ఇంకెవరు చేశారు? ఇంకెవరేం చేశారా? ఇంద్రుడి చేత అది మనం మొన్న అనుకున్నాం కదా, ఇంద్రుని చంపడానికి అనుకుంటే ఇంద్రుని చంపేటువంటి వాడు ఇంద్రుని చేత చంపబడేవాడు పుడతాడు కదా, త్వష్ట. త్వష్ట చేశారు. ఓకే, త్వష్ట కూడా చేశారు. ఆయన కూడా యజ్ఞం చేసి ఇంద్రుణ్ణి చంపేయాలి అనుకున్నారు. అది ఒక ఒక రకంగా చెప్పాలి అని అంటే తన పుత్రుని చంపిన వాడిని చంపాలి అనుకున్నారు, కానీ తన పుత్రుని చంపినటువంటి వాళ్ళ యొక్క జాతి మొత్తాన్ని చంపాలి అనే స్థాయిలో కోపాన్ని ప్రదర్శించలేదు అక్కడ. ఓకే, కంసుడు చంపాడు కదా ప్రభుజీ, పిల్లలందరినీ చంపేయమని చెప్పారు. ఎవరు తెలియక. ఎవరు? కంసుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కృష్ణుడు. కంసుడు ఏమన్నా భక్తుడా? నేను భక్తుల గురించి మాట్లాడుతున్నా. విశుద్ధ భక్తుడై ఉండి ఇలాంటి ఒక కోపాన్ని ప్రదర్శించటం అనేటువంటిది. ధ్రువుని చూసాము, జనమేజయ మహారాజుని చూసాము. రాజులందరినీ చంపుతాడు. ఎవరు? పరశురాముడు రాజులందరినీ చంపటము అనేటువంటిది పగా ప్రతీకారంతో చేసింది కాదు. పరశురాముడు రాజులందరినీ 23 సార్లు చంపటము అనేటువంటిది ఒక విశుద్ధ భక్తుడు చేసినటువంటి
పగ ప్రతీకారం లేక కోపంతో పోల్చడానికి అవ్వదు. అది భగవంతుడు. ఓకే, పరశురాముడు అంటే భగవంతుడు. పైగా అది అవసరం. అలా చేయకపోతే ధర్మ సంస్థాపన జరగదు. అక్కడ స్వలాభం ఏమీ లేదు. పరశురాముడికి ఏమీ స్వలాభం లేదు. అది కోపంతో, పగతో, ప్రతీకారంతో నా తల్లిని చంపారు, నా తండ్రిని చంపారు అనే ఉద్దేశంతో చేయలేదు అక్కడ. ఓకే. సో ఈ విధంగా భక్తులు అనేక సందర్భాల్లో ఇలా చేయడము అనేటువంటిది చూస్తూ ఉన్నాం. దీనికి మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఎంత గొప్ప భక్తుడైనా సరే మాయా ప్రభావంలో ఉంటాడు. మాయ అనేటువంటిది ఎంత పవర్ఫుల్ అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. దేహాత్మ భావంలోకి తీసుకొచ్చేస్తుంది మాయ మనల్ని అందరినీ. మనం ఎంత మడిగట్టుకొని కూర్చున్నా కానీ మాయనితోటి జయించడం అనేటువంటిది కష్టం. సరే, ఈ విశుద్ధ భక్తులు అలా పతనం చెందారా అంటే, మనకి మాయ యొక్క పవర్ని చూపించడం కోసం ఇలాంటి విశుద్ధ భక్తులు స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే అంత పవర్ మనకి ఎక్కువగా తెలుస్తుంది. అవునా? వీళ్ళని ఎంత బలమైన వాడైతే హీరో గొప్పతనం మనకు అంతగా కనిపిస్తుంది. ఓకే. అలానే ఇప్పుడు మాయ ఎంత పవర్ఫుల్ అనేటువంటి విషయం తెలియాలంటే, అది విశుద్ధ భక్తుల్ని ఎలా పతనం అయ్యేలా చేసిందో కనుక మనం తెలుసుకునేటువంటి లీలలు వింటే కనుక మనకు అప్పుడు అది అర్థమవుతుంది. మాయ యొక్క మనలాంటి వాళ్ళు, తుచ్చమైనటువంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు మాయతో పోరాడలేరు అనేటువంటి విషయం తెలిసి మనం 100% శరణాగతులు అవడానికి ఒక అవకాశం ఉంటుంది ఇలాంటి విశుద్ధ భక్తుల యొక్క పతనాన్ని కనుక మనం చూసినట్లయితే. అయితే మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, విశుద్ధ భక్తులు ఒకవేళ ఇలాంటి భౌతికమైనటువంటి మాయ ప్రభావంలోకి వెళ్ళిపోతే ఏ విధంగా వాళ్ళు బయటకు వస్తారు ఆ మాయ ప్రభావం నుంచి. అదే భౌతికమైనటువంటి వ్యక్తులు కనుక ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే వాళ్ళు ఎలా పతనం చెందుతారు అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. విశుద్ధ భక్తులకి వాళ్ళు క్షణిక ఆవేశంతో ఒకవేళ తప్పులు చేసినా, ఎవరైనా సరే సీనియర్ డివోటీస్, వాళ్ళ మెంటర్స్, వాళ్ళ గురువులు ఎవరైనా సరే ఒక సలహా ఇస్తే, నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పగానే ఆగిపోతాడు. అవునా, నేను చేస్తున్నది తప్పు, ఆగిపోవాలి. వెంటనే ఆగిపోతాడు. వెంటనే ఆగిపోయి ఆ పగనే ప్రతీకారాన్ని అక్కడితోటి వదిలేస్తాడు. ధ్రువుడి విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు జనమేజయుడి విషయంలోనూ అదే జరిగింది. బ్రహ్మదేవుడు వచ్చి ఏం చెప్పాడు? ఒక సర్పం చేసినటువంటి తప్పుకి సర్ప జాతిని నశింపజేయడం అనేటువంటిది చాలా తప్పు, నువ్వు అలా చేయకూడదు అని చెప్పి సర్పయాగాన్ని ఆపు అని అంటే, జనమేజయుడు వెంటనే ఆపేశాడు. సారీ, ఎవరు వచ్చారు? బృహస్పతి వచ్చారు. బ్రహ్మగారు బృహస్పతి వచ్చారు. ఓకే. సో బృహస్పతి చెప్పగానే ఆయన మాట విని ఆయన్ని పూజించారు కూడా, బృహస్పతిని పూజించారు కూడా. అది ఉత్తమ భక్తుడి యొక్క లక్షణం. పొరపాటున ఒకవేళ మిస్టేక్ అనేది జరిగితే ఆ మిస్టేక్ని వెంటనే సరిదిద్దేసుకుంటాడు భక్తుడు. కానీ లౌకికమైనటువంటి వ్యక్తి కంటిన్యూ చేస్తాడు. నువ్వు చెప్పేది ఏంది, నాకు తెలియదా? నాకెంత నష్టం చేశాడో తెలుసా వీడు? ఈయన జాతి మొత్తం నశించినా కానీ నా పగ తీరదు, ఈయన కుటుంబం మొత్తం నశించినా కానీ నా పగ తీరదు. మధ్యలో ఎవరైనా వచ్చి ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా హాని చేస్తా. ఓకే. అది లౌకికమైనటువంటి వ్యక్తికి భక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. ఇది ఒక విశుద్ధ భక్తుడి విషయంలోనే అలా జరుగుతుంది అంటే మాయ ఎంత పవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. కానీ భగవంతుడు, ఇప్పుడు మాతాజీ అన్నారు పరశురాముడు కూడా అలానే చేశాడు. పరశురాముడు ఎవరు? శిక్షాదేశ అవతారం భగవంతుడి యొక్క అవతారం. భగవంతుడి యొక్క అవతారం మీద, భగవంతుడి మీద భౌతికమైనటువంటి మాయ యొక్క ప్రభావం ఉంటుందా? భక్తుడి మీద గుణాతీతుడు. కాబట్టి కృష్ణుడు అంతకంటే ఎక్కువ మందిని చంపేశాడు. పరశురాముడు చంపినంత మంది కంటే కూడా ఎక్కువ మందిని చంపేశాడు. రాముడు కూడా చాలా మందిని చంపేశాడు. పరశురాముడి కంటే కూడా ఎక్కువ మందిని రాముడు చంపేశాడు. రాక్షసులందరినీ చంపేశాడు. చివరికి రావణాసురుడు కూడా చంపేశాడు. రావణాసురుడు ఏదో ఒక చిన్న తప్పు చేశాడు, ఒక పెద్ద తప్పు చేశాడు కదా అని చెప్పేసి క్షమించి వదిలేశాడా? తనకున్న 10 తలకాయలు నరికేశాడు. సో మరి ఎంత పగ తీర్చుకున్నట్టు అని మనం అనుకోవచ్చు. కానీ భగవంతుడు చేసేటువంటి పని దివ్యమైనటువంటి పని. భగవంతుడు చేసేటువంటిది ధర్మస్థాపన కోసం చేస్తారు. అందులో తన సొంత స్వలాభం కోసం చేయడం అనేటువంటిది ఉండదు. భగవంతుడి మీద
మాయ యొక్క ప్రభావం ఉండదు. ఎవరి మీద అయితే మాయ ప్రభావం ఉండదో ఆయన పరతత్వం. పరతత్వానికి డెఫినేషన్, భగవంతుడికి డెఫినేషన్. ఎవరి మీద అయితే మాయ ప్రభావం ఉండదో ఆయన భగవంతుడు, పరతత్వము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కానీ భౌతికమైనటువంటి వ్యక్తుల మధ్య అలాంటి అలాంటి మాయ ప్రభావం లేకుండా ఉండదు. మాయ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత శక్తివంతులమైనా కానీ మన మీద మాయ ప్రభావం ఉండదు. తెలివైనటువంటి వ్యక్తులు ఏం చేస్తాడు? తెలివైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? వెంటనే విరమించుకుంటాడు. తెలివైనటువంటి వ్యక్తి నేను మాయ ప్రభావంలో ఉన్నాను అని తెలుసుకుంటాడు. ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటో మనం గుర్తించాలి. అప్పుడే మన ప్రాబ్లంని సొల్యూషన్ వస్తుంది మనకి. మనం ప్రాబ్లం ఏంటో తెలియకుండా సొల్యూషన్ కోసం పనిచేస్తే ఏమైనా లాభం ఉంటుందా? మనకి పలానా ప్రాబ్లం అని తెలిస్తే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనకి ఏంటి ప్రాబ్లం అని లౌకికమైనటువంటి వ్యక్తి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే నేను మాయలో ఉన్నా అని అంటాడా? నేను భ్రమలో ఉన్నా అంటాడా? నేను దేహాత్మ బుద్ధిలో ఉన్నాను అని అంటాడా? లౌకికమైన అన్నాడు. అసలు తెలియనే తెలియదు. అదే ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళి ఏంటి నీ ప్రాబ్లం అంటే, ఏం చేయను ప్రభుజీ, ఎంత సాధన చేస్తున్నా కానీ నా భౌతికమైన కోరికలు పోవట్లేదు, నా మనసు అలా పీకుతుంది ఇలా పీకుతుంది అని అంటాడు. అంటే భక్తుడికి ప్రాబ్లం తెలుసు, అభక్తుడికి ప్రాబ్లం తెలియదు. ముందు మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మన వీక్నెస్ తెలియాలి. మనకి మన స్ట్రెంగ్తే కాదు, మన వీక్నెస్ కూడా మనకు తెలియాలి. మనల్ని ఎవరు సక్సెస్ అవ్వకుండా ఆపుతారు అనేటువంటి విషయం కూడా మనకు తెలియాలి. మనల్ని ఎదిరించగల మన మార్గంలో అడ్డొచ్చేది ఏంటి అనేటువంటి విషయం మనకు తెలియాలి. అది తెలియకుండా ఎవరికైనా సక్సెస్ వస్తుందా? శక్తి ఉన్నా రాదు. శక్తి ఎంత శక్తివంతుడైనా సరే శక్తిహీనుడి చేతిలో కూడా ఓడిపోతాడు. ఎందుకు? తన వీక్నెస్ తెలుసుకోకపోవడం, తన వీక్నెస్ తాను తెలుసుకోలేకపోవడం వల్ల అలా జరుగుతుంది. అలానే మన వీక్నెస్ కూడా మనకు తెలుసు. అందుకనే భక్తుల్ని ఎవరిని కదిలించినా కానీ వాళ్ళు ఏమంటారు? ఇంకా నేను సాధన చేయాలి, ఇంకా నేను ప్యూరిటీ పెంచుకోవాలి, ఇంకా నేను మిథ్యాహంకారాన్ని కోల్పోవాలి, ఇంకా ఇంకా పైగా తను చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఏమైనా లౌకికత్వం ఉందా? ఇదేమన్నా నా గుణాలని ప్రభావితం చేస్తుందా? ఇదేమన్నా నా మీద గుణ ప్రభావాన్ని తీసుకొస్తుందా? నేను తింటున్నాను, ఈ తినే చైతన్యం ఎలాంటి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి తయారు చేసినటువంటి ఫుడ్ ఇది ఒకవేళ తింటే నా చైతన్యంలో ఏం మార్పు వస్తుంది? ఇది తింటే నా సాధనలో ఏం మార్పు వస్తుంది? ఇది తింటే నేను రేపు మార్నింగ్ చాంటింగ్ చేయగలనా లేదా? పోనీ ఆ పని చేస్తే నాలో రజోగుణం పెరుగుతుందేమో, లేదంటే నేను ఈ పని చేస్తే నాలో తమోగుణం పెరుగుతుందేమో. 1 గంట 2 గంటలు 3 గంటల కంటే ఎక్కువ పడుకున్నాడు అనుకోండి పగలు, వెంటనే భయపడిపోతాడు, టప్ అని లేచిపోతాడు, నేను పడుకోకూడదు అనుకుంటాడు. ఎందుకు? నాలో తమోగుణాన్ని పెంచేస్తుంది. అంటే అనుక్షణం శాస్త్రం చదవలేదనుకోండి, ఒకరోజు చాలా బాధపడతాడు. అయ్యో ఈ రోజు అంతా వృధా అయిపోయింది, ఈ రోజు నేను శాస్త్రాన్ని చదవలేకపోయానే, రోజంతా లౌకికంగానే ఉన్నాను, కనీసం 1 గంట కూడా భాగవతాన్ని కూడా చదివే టైం దొరకలేదే నాకు అని ఫీల్ అవుతాడు. ఎందుకు? గుణ ప్రభావంలో ఉండకుండా ఉండాలి అంటే మనల్ని కాపాడేది శ్రవణం కీర్తనమే. శ్రవణ కీర్తన స్మరణాలే గుణ ప్రభావం నుంచి మనల్ని వేరు చేస్తాయి. అందుకనే భక్తులు ఏం చేస్తారు? తన ప్రాబ్లం తెలుసు కాబట్టి తన ప్రాబ్లానికి సొల్యూషన్ ఏమిటి అనేటువంటి విషయం కూడా తెలుసు కాబట్టి జ్ఞాని, తెలివి గలవాడు. ఆ తెలివైనటువంటి వ్యక్తి నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటాడు, నిరంతరం భగవంతుడిని ఆశ్రయించి ఉంటాడు, నిరంతరం భక్తుల యొక్క సాంగత్యంలోనే ఉంటాడు. కొద్దిసేపు లౌకికమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోతే మళ్ళీ భక్తుల సాంగత్యంలో రావడానికి చాలా కష్టమైంది. మీరు చూడండి, 4 రోజులు భాగవతం క్లాస్ వినటం మానేయండి. ఆ టైంలో మీరు ఏమైనా లౌకికమైనటువంటి కర్మలు చేయండి. 5వ రోజు భాగవతం క్లాస్కి రావాలంటే మీకు మీరే చాలా బలవంతంగా నెట్టుకోవాలి. ఓకే ఇప్పుడు నేను భాగవతం క్లాస్ వినాల్సిందే అని బలవంతంగా మనల్ని కూర్చోబెట్టుకోవాలి. ఓకే, ఒక 4 రోజులు నేను కూడా క్లాస్ చెప్పలేదు అనుకోండి, 5వ రోజు ఏం వింటాంలే మళ్ళీ ఈ రోజు అనిపిస్తుంది. ఆ ఫ్లో ఉండదు, ఆ సీరియస్నెస్ ఉండదు. ఓకే, ఆ పట్టుదల ఉండదు, తగ్గిపోతుంది. అందుకనే మనం ఎందుకు మన మెంబర్స్ అందరూ ఎందుకు కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతున్నారు అంటే డైలీ క్లాసెస్, గ్యాప్ లేకుండా, మాయ జ్వరపడకుండా గ్యాప్ ఇవ్వట్లా. కొంచెం గ్యాప్ ఇస్తే మాయ జ్వరపడుతుంది కదా. ఇప్పుడు మీకు యాంటీబయాటిక్స్ ఇస్తారు కోర్సు, వారం రోజులు వేసుకోవాలి అని అంటారు. 3 రోజులు వేసుకుని 4 రోజులు వేసుకోకపోతే ఏమైంది? మళ్ళీ స్టార్ట్ చేయాలి ప్రభు. అవి ఆ 3 రోజులు వేసుకుంది కూడా వేస్ట్, మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి.
మళ్ళీ స్టార్ట్ చేసి అవును. మళ్ళీ 2 రోజులు వేసుకుని మళ్ళీ 5 రోజులు ఆపామనుకోండి ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ మొదలుకి మొదలు వచ్చింది. మళ్ళీ మొదలుకే వస్తుంది. కాబట్టి గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇస్తే వైరస్ మనల్ని అటాక్ చేస్తుంది. మాయ. మాయ. కాబట్టి భక్తుడు నిరంతరం భగవంతుడిని భగవద్భక్తులని ఆశ్రయించి వారి సేవలోనే ఉంటాడు కాబట్టి మాయ నుంచి తట్టుకోగలుగుతాడు. ఎందుకంటే ఆ సేవ, ఆ భక్తుడు, ఆ భగవంతుడు మాత్రమే మాయ నుంచి మనల్ని కాపాడగలరు. కానీ వేరే ఏ ఇతర దేవీ దేవతలు కానీ, ఏ శక్తివంతులు కానీ, ఐశ్వర్యవంతులు కానీ మనల్ని మాయ ప్రభావం నుంచి కాపాడలేరు. ఓకే, ఇంతవరకు మనం చదువుకుందాం. ఇంకా ఏం చెప్తున్నారు అనేటువంటి చూద్దాం. ఎవరు చెప్తున్నారు? సూత గోస్వామి సౌనకాదిములకు చెప్తున్నారు. ఆ, ఇదంతా కూడా చేసిన తర్వాత, ఈ సర్పయాగం అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు అనేటువంటిది. ఓకే, 32వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేద్దాం. సునీత మాతాజీ. పరం పదం వైష్ణవమామనంతి తద్ పరం పదం వైష్ణవమామనంతి తద్ యన్నేతి నేతి యతుదుత్సితృషవ యన్నేతి నేతీత్యతతుత్సిసృక్షవః విసృజ్య దౌరాత్మ్యమనన్య సౌహృదా విసృజ్య దౌరాత్మ్యమనన్య సౌహృదా హృదోపగుహ్యావసితం సమాహితై హృదోపగుహ్యావసితం సమాహితైః. భావం: సత్యము కానట్టి దానిని త్యజింపగోరువారు బాహ్యమగు నిషేధము ద్వారా విష్ణు పదము వైపునకు సక్రమముగా చరించెదరు. తుచ్చమగు లౌకికత్వమును విడిచిన వారై వారు హృదయమునందే పరతత్వమునకు తమ అనన్యానురాగమును సమర్పించి స్థిర ధ్యానముతో ఆ మహోన్నత సత్యమును ఆలింగనం చేసుకొనెదరు. భాష్యము: ఎన్నేతి నేతీత్య తదుత్సృక్షవః అను పద సముదాయము నిషేధాత్మిక వివేచన పద్ధతిని సూచించును. ప్రధానము పరిపూర్ణమునైన సత్యమును అన్వేషించువాడు దీని ద్వారా అనవసరమైనది, బాహ్యమైనది, సాపేక్షమైనది నగు సమస్తమును త్యజించును. ప్రపంచమంతటను జనులు రాజకీయ, సాంఘిక, ధార్మిక సత్యముల చరమ సయుక్తికత్వమును క్రమముగా త్యజించినారు. కానీ కృష్ణ భక్తి భావన లోపించిన కారణమున వారందరూ మోహగ్రస్తులు, ఉన్మాదులుగానే మిగిలి ఉన్నారు. కానీ ఇచ్చట పరంపదం వైష్ణవ మామనంతి తత్ అని స్పష్టంగా చెప్పబడింది. వాస్తవమునకు పరిపూర్ణ జ్ఞానమును కోరువారు వ్యర్థమైన దానిని త్యజించుటయేగాక పరంపదం వైష్ణవం, పరమ పదముకు విష్ణు పదము అని పిలువబడేది ప్రధానముగా ఆధ్యాత్మిక సత్యమును కూడా చర్మముగా ఎరగవలసి ఉండును. పదం అను పదము భగవంతుని స్థితి, నామము రెండింటినీ సూచించును. తుచ్చముకు లౌకికత్వమును విడనాడి అనన్య సౌహృదం, అనన్య భగవత్ ప్రేమ అను స్థితిని చేపట్టిన వారికి అది అవగతమగును. అట్టి అనన్య ప్రేమ సంకుచిత మనస్తత్వము లేదా శాఖాపరమైనది కానే కాదు. ఏలైన జీవులందరూ భగవంతుని అందే ఉన్నవారు కనుక మనుజుడు పరమ పురుషుని ప్రత్యక్షంగా సేవించినప్పుడు వారు కూడా సహజంగానే సేవింపబడుదురు. భగవంతునికి జీవులందరికీ చేసడి ఈ మహోన్నత సేవా విధానమే కృష్ణ భక్తి రసభావన శాస్త్రం. ఇది శ్రీమద్ భాగవతం నందంతటను బోధింపబడినది. థ్యాంక్ యూ ప్రభు. మనం శ్రీమద్ భాగవతం మొత్తం కూడా కృష్ణ కథనే చెప్పుకుంటున్నాం కదా. శ్రీమద్ భాగవతాన్ని మనం సీరియస్గా పఠనం చేస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా కృష్ణ చైతన్యంలో ఉండగలుగుతున్నాం. భక్తుల యొక్క జీవితాలను చూస్తున్నాం కాబట్టి మనం కృష్ణ చైతన్యంలో ఉంటున్నాం. సో ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ఏదైతే మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవరోధం అవుతుందో దానిని వదిలేయడం. వదిలేస్తే సరిపోదు, కానీ పట్టుకోవాల్సింది కూడా ఒకటి ఉంది. ఏంటిది? నేను అన్నీ వదిలేస్తానండి. ఇప్పుడు నేను లౌకికంగా ఉంటే నేను 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 ఇంద్రియ తృప్తి చేయడము అనేటువంటిది నా యొక్క పతనానికి కారణం అవుతుందంటే నేను ఇంద్రియ తృప్తి చేయను అంటే సరిపోద్దా? లేదు ప్రభుజీ, లేదు యుక్త ప్రభు. వైరాగ్యాన్ని కృష్ణ భక్తి, ప్రదర్శించాలి. కృష్ణ ఏదో కృష్ణ అవసరమేదో పాదాలు పట్టు, అటు కృష్ణ కృష్ణ భక్తిని సేవకి వాడాలి ప్రభుజీ. వదిలేయాల్సింది ఏంటో తెలుసుకోవాలి, పట్టుకోవాల్సింది ఏంటో కూడా తెలుసుకోవాలి. పట్టుకోవాలి, తెలుసుకోవాలి. పట్టుకోవాల్సింది ఏంటో తెలుసుకోకుండా వదిలేయాల్సినవన్నీ వదిలేసినా కానీ లాభం లేదు. చెయ్యకూడనివి అంటే తప్పులు చేయకూడదు. ఇప్పుడు మనం కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలాంటి తినకూడదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది రూల్స్ పెట్టుకుంటాం. ఓకే, అవి చెయ్యకూడదే చేయకుండా ఉంటాం. చేయాల్సినవి అన్ని వదిలేస్తే నువ్వు కూడా తెలుసుకోవాలి, చేయాలి. చేయాల్సినవి అన్నీ కూడా ఏంటిదో తెలుసుకొని చేయాల్సినవి అన్నీ కూడా తెలుసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే
ఏమండి మీరు ఏంటండి రోజు 8 గంటలప్పుడు సీరియల్ చూస్తున్నారు కూర్చొని ఆ రేకులు ఈ రేకులు అని ఆ సీరియల్ ఈ సీరియల్ అని చూస్తూ ఉంటారు మీరు. అవన్నీ కూడా మిమ్మల్ని మాయలో పడేస్తున్నాయి. మీ సమయం వృధా చేస్తుంది. సీరియల్ ఒక అరగంట చూస్తారు, కానీ దాని గురించి 2 గంటలు ఆలోచిస్తారు. మొత్తం 3 గంటలు మీ టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ రేపు ఎప్పుడు అవుతుందా అని ఇంకో గంట ముందు నుంచే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత సమయం వృధా, అనవసరమైనటువంటి విషయాలు ఏం చేస్తున్నారు అని అంటే, ఓహో ఇది తప్ప, ఇలా చేస్తే మన సమయం ఎంత వృధా అవుతుందా అని తెలుసుకొని అది ఆపేస్తాం. బుద్ధిమంతుడైతే ఆపుతాడు. మరి ఆ టైంలో ఏం చేయాలి? అది తెలుసుకోవాలి. ఆ టైంలో ఓకే నువ్వు చెప్పావు సీరియల్ చూడొద్దని నేను మానేశాను, మరి ఇప్పుడు ఏం చేయాలి? భాగవతం క్లాసుకు రావాలా ఆ టైంలో. ఓకే, అదే సమయంలో భాగవతం క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది 8 గంటలకి కదా. సో భాగవతం క్లాస్ రావాలి అంటే మనం చేయకూడదు ఏంటో తెలుసుకొని వదిలేయడమే కాకుండా చేయాల్సింది ఏంటో తెలుసుకుని అది కూడా చేయాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. అప్పుడే మన మీద మాయ ప్రభావం ఉండదు. అప్పుడే మనం నిజమైనటువంటి సాధన అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఆ సాధన వల్ల ప్రయోజనం కూడా కలుగుతుంది. అందుకనే మనము భక్తులం, మనము జ్ఞానులం, కర్ములం కాదు. జ్ఞానులేంటి మొత్తం వైరాగ్యం ప్రదర్శిస్తారు. వైరాగ్యాన్ని ప్రదర్శించడం కాదు, భక్తిని పట్టుకోవాలి, భక్తుల్ని పట్టుకోవాలి. ఎక్కడికో అడవులకి అరణ్యాలకి వెళ్ళిపోతే భక్తులు ఉంటారు, అక్కడ ఒంటరిగా ఉంటాడు, పతనం చెందే అవకాశం ఉంటుంది. నాకు ఇల్లు వద్దు, వాకిలు వద్దు, ఇంద్రియ భోగం వద్దు, నాకు ఆ సుఖం వద్దు, ఈ సుఖం వద్దు అని అన్నీ వదిలేసావు, కానీ అడవులకి వెళ్ళిపోయావు. అన్నీ వదిలేసి అడవుల్లో కోతులు కూడా ఉన్నాయి. ఏంటి తేడా? మనకంటే ఎక్కువ వైరాగ్యాన్ని చూపిస్తున్నాయి. మనం అన్నీ వదిలేసి అడవులకి వెళ్ళినా బట్టలు వేసుకుంటాం, కానీ అడవుల్లో ఉన్న కోతులు కనీసం ఒంటి మీద బట్టలు కూడా వేసుకో. మరి అవి ఎక్కువ వైరాగ్యాన్ని కలిగి ఉన్నాయా, మనం ఎక్కువ వైరాగ్యాన్ని కలిగి ఉన్నట్ట? కోతికి ఏం లాభం వస్తుందో అదే మనకి లాభం వస్తుంది. ఓకే, కానీ కానీ ఎప్పుడైతే మనము భక్తి యోగంలోకి వెళ్తామో, అందుకనే ఇక్కడ మనకి భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే ఇదంతా చెప్తున్నారు. ఓకే, భక్తి యోగంలోకి వెళ్ళాలి అంటే నువ్వేమీ వదిలేయొద్దు, ఉన్నవాటన్నిటినీ భక్తిలో వాడు. నీ జీవితంలో ప్రతి విషయం భక్తికి సంబంధించి ఉండాలి, భగవంతుడితో సంబంధంలో ఉండాలి, భక్తులతో సంబంధంలో ఉండాలి. అప్పుడు అది నిజమైనటువంటి పురోగతి. పురోగతి ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సత్యము కానట్టి దానిని త్యజింపగోరు వారు బాహ్యమగు నిషేధము ద్వారా విష్ణు పదము వైపునకు సక్రమంగా ఆచరించెదరు. బాహ్యమైనటువంటి నిషేధం అంటే చేయకూడని ఎన్ని ఆపేసి విష్ణు పదం వైపుకు వెళ్ళాలి, అంటే భక్తి మార్గంలోకి ఉండాలి. తుచ్చమగు లౌకికత్వమును విడిచిన వారై వారు హృదయమునందే పరతత్వమునకు తమ అనన్యానురాగమును సమర్పించి స్థిర ధ్యానముతో ఆ మహోన్నత సత్యమును ఆలింగనము చేసుకునేదరు. మనం ఏం చేస్తున్నాము? మనము మనసుతో లౌకికమైనటువంటి విషయాలను ఆలింగనం చేసుకుంటున్నాం. నాకు అది కావాలి, ఇది కావాలి, అలా ఎంజాయ్ చేయాలి, ఇలా ఎంజాయ్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చూసి రావాలి, ఇది చూసి రావాలి. ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి విషయాలను ఆలింగనం చేసుకోవడం. సో తెలివైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? ఇలాంటి లౌకిక విషయాల ఆలింగనాన్ని వదిలేసి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని ఆలింగనం చేసుకోవాలి. ఆలింగనం చేసుకోవడం అంటే ఏంటి ఇక్కడ? స్వీకరించడం, ఆ చింతనలో ఉండాలి. ఇది కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే అది. ఓకే, స్థిర ధ్యానంతో మహోన్నతమైనటువంటి సత్యాన్ని మాత్రమే ధ్యానం చేయాలి. ఓకే, సో నేను లౌకిక విషయాలను ధ్యానం చేయను అని అన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలను ధ్యానం చేయడం మొదలు పెట్టాలి. లేకపోతే మనము కృష్ణ భక్తి భావనలో లేనట్లు. కృష్ణ భక్తి భావన మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఓకే, సో శ్రీమద్ భాగవతం కూడా మనకి కృష్ణ భక్తి భావాన్ని నేర్పిస్తుంది. ఎందుకు? మొత్తం కూడా కృష్ణ కథే కాబట్టి. నెక్స్ట్ 33వ శ్లోకం, సుజాత మాత. తయేతదది గచ్చంతి విష్ణోర్యత్ పరమం పదం తయేతదది గచ్చంతి విష్ణోర్యత్ పరమం పదం అహం మమేతి దౌర్జన్యం న యేషాం దేహగేహజం. అహం మమేతి దౌర్జన్యం న యేషాం దేహగేహజం. దేహగేహముల పట్ల ఆధారపడి ఉండడి నేను నాది అనడి భావనలచే కలుషితులు కానందున అట్టి భక్తులు విష్ణు భగవానుని పరమ పదమును ఎరగగలుగుదురు. హరే కృష్ణ. ప్రభుజీ దండ ప్రణామం. ఓకే, దేహ గేహములపై అంటే
దేహము ఇల్లు ఇల్లు అని దేహము. గేహ అంటే ఇల్లు అట. ఓకే, దేహగేహములపై ఆధారపడి నేను నాది అనేటువంటి భావనలచే కలుషితములు కానందున అట్టి భక్తులు విష్ణు భగవానుని పరమపదమును ఎరుగగలుగుదురు. ఓకే, అంటే ఏం చేయాలి? విద్యాహంకారాన్ని వదిలేయాలి, నేను నాది అనేటువంటి భావాన్ని వదిలేయాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ నేను నాది అనేటువంటి భావంలోనే ఉన్నాం. ఉం? ఇల్లు నాది, వస్తువులు నావి, ఇది నేను, అంతా నాకే చెందుతుంది, సాధించింది మొత్తం నేనే సాధించాను, ఏం చేసినా నేనే చేశాను. ఎవరికి క్రెడిట్ ఇవ్వం. మనం చెయ్యింది కూడా మనమే క్రెడిట్ తీసుకుంటాం. ఎవరో చేసింది కూడా నేనే చేశానని చెప్పుకుంటాం కదా. ఎందుకు? నేను నాది అనేటువంటి అహంకారం. నేను అనేటువంటి దాన్ని కేంద్రంగా పెట్టుకుని కర్మలు చేయడం. ఎప్పుడైతే నేను కేంద్రంగా కర్మలు చేస్తామో, నేను అంటే ఎవరికి వాళ్ళు నా కోసం అనేటువంటి భావంలో కర్మలు చేస్తారో అలాంటి వ్యక్తి పరమపదాన్ని ఎప్పటికీ పొందలేడు, భగవంతుడి యొక్క ధామాన్ని ఎప్పటికీ వెళ్ళలేరు, విష్ణు ధామానికి ఎవరు వెళ్ళలేరు అలాంటి వాళ్ళు. ఓకే, ఎంత గొప్ప సన్యాసి అయినా సరే, ఎంత గొప్ప జ్ఞానైనా సరే, నాకు ఈ విషయం తెలుసు, నన్ను ఎవరైనా ఓడించగలరా, అది శాస్త్రం సంబంధించిన విషయం అయినా సరే, భగవంతుడికి సంబంధించినటువంటి తత్వానికి సంబంధించినటువంటి విషయం అయినా సరే, నాకు భగవద్గీత బాగా తెలుసు, మీరు ఏ శ్లోకాన్ని మీరు ఎలా అడిగినా కానీ నేను ఆ శ్లోకానికి 10 రకాల భాష్యాలు 20 రకాల భాష్యాలు చెప్పగలను. ఎవరైనా నేను చెప్పగలిగినటువంటి తత్వాన్ని ఏ శ్లోకంలో అయినా మీరు ఎవరైనా చెప్పగలరా అంటే ఇది ఆధ్యాత్మికమా భౌతికమా? భౌతికమే. భౌతికము. విద్యాహంకారం. నీకు 100 రకాలుగా భాష్యాల్ని అర్థం చేసుకోవడం తెలియచ్చు, కానీ అది భగవంతుడు కృప లేకుండా, భక్తుల కృప లేకుండా, దానికి నా గురువు యొక్క కృప లేకుండా నాకు జరిగింది అని చెప్పుకుంటున్నాడు అనుకోండి ఎవరైనా, అలాంటి వ్యక్తి లౌకికమైన వ్యక్తి. ఆయన చదివేటువంటి భగవద్గీత కూడా లౌకికమే. ఓకే, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ముందు మన హంబుల్నెస్, మనలో వినయం రావాలి. ముందు మనలో ఒక విశుద్ధ భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండాలి. నేను నాది అనేటువంటి భావం నుంచి బయటికి రావాలి, నేను చేశాను అనేటువంటి భావం నుంచి బయటికి రావాలి. ఓకే, అందుకని మనం ఏం చేస్తామండి, మనం క్లాస్ చెప్పినా, మనం ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి కర్మ చేసినా, ఏదైనా గొప్ప సక్సెస్ సాధించినా, ఎవరైనా భక్తులు పొగిడినా మనం ఏం చేస్తాం? గురువుని గురువుకి ఇచ్చేస్తాం. గురువుకి ఇచ్చేస్తాం. ఓకే, గురువు పలికించకపోతే మన నోటి ద్వారా మనం పలుకుతామా? నోరు మందయి ఉండొచ్చు, నాలిక మందయి ఉండొచ్చు, గొంతు మందయి ఉండొచ్చు, మాట మందయి ఉండొచ్చు, కానీ పలికించింది ఎవరు? వాక్కు గురువే పలికిస్తారు. పలికించేది గురువే. అందుకని మనం గురు పరంపరని ప్రేయర్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకు? నేను ఇప్పుడు క్లాస్ చెప్పట్లేదు, నా మాధ్యమం ద్వారా మీరే క్లాస్ చెప్పండి. ఓకే, మన గురువు నా నోటి ద్వారా పలకాలి, మన గురువు మన నోటి ద్వారా పలకాలి అని కోరుకుంటాం. మనం పలికిన ప్రతిదానికి మనమే క్రెడిట్ తీసుకున్నాం అనుకోండి, ఆహా నేను బాగా చెప్పానా. మీరు అందరూ అంటారు కదా, మీరు బాగా చెప్పారు. అక్కడికి నేను పొంగిపోయి ఆహా అని అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? అహంకారం వచ్చేస్తుంది. పతనం చెందుతాము. భక్తి యొక్క ముఖ్య లక్ష్యం అది కాదు, మనం క్లాస్ చెప్పే లక్ష్యం అది కాదు. భాగవతం నేను చదివే లక్ష్యం అది కాదు. భాగవతం మీరు మీరు 50 మంది 60 మంది కూర్చొని వింటున్న దాని లక్ష్యం కూడా అది కాదు. వినేవాళ్ళ లక్ష్యం, చెప్పేవాళ్ళ లక్ష్యం ఇక్కడ ఏంటి? మనలో ఉన్నటువంటి నేను నాది, నేను చేశాను, నేను సాధించాను అనేటువంటి మిథ్యాహంకార భావాన్ని పోగొట్టుకోవడం, భౌతికమైనటువంటి కల్మషాల నుంచి బయటపడడం కోసం ఇది చేస్తున్నాం మనం. ఇది కూడా పొగడ్తల కోసం చేసామనుకోండి, అప్పుడేమవుతుంది? ఇది కూడా ఇంద్రియ తృప్తి అవుతుంది. భాగవతం చదవడం కూడా ఇంద్రియ తృప్తి అవుతుంది. అవునా? ఏ భక్తుడు ఎప్పుడు పొగుడుతాడా అని ఎదురు చూసామనుకోండి, అప్పుడేమవుతుంది? అది కూడా ఇంద్రియ తృప్తే. ఇది ఒక రకమైన ఇంద్రియ తృప్తి అనమాట. భక్తిలో ఇంద్రియ తృప్తిని ఎలా చేయొచ్చో నేర్చుకోవచ్చు ఇలా. ఓకే, సో కొంతమందికి మనసుకి హాయిగా ఉంటుంది ఎవరైనా పొగిడితే. ఓకే, సో అది కూడా ఇంద్రియ తృప్తే కదా, మానసికమైనటువంటి ఇంద్రియ తృప్తి, మనసుతో చేసేటువంటి ఇంద్రియ తృప్తి. ఓకే, సో ఎప్పుడైతే మనము అలాంటి ఇంద్రియ తృప్తులు చేస్తున్నాం అనుకో, అంటే మనము ఆధ్యాత్మికమైనటువంటి విషయాల దృష్టిలో కూడా
మనం ఇంద్రియ తృప్తి చేస్తున్నామా లేకపోతే ఆధ్యాత్మికంగానే ఉన్నామా అనేటువంటిది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా, శ్లోకం బాగా చదవాలి అని. ఓకే, లేదు అని అంటే ప్రభుజీ ఆ, పిలవక ముందే నేనే చెయ్యి ఎత్తాలని, లేదంటే ప్రభుజీ నా పేరు పిలుస్తాడో లేదో అని మనమే ముందు ముందు ప్రభుజీ నేను చదివేస్తా అని అడగడం, ఇలాంటివన్నీ కూడా దానివల్ల ఏం జరుగుతుంది, అది మన మనసులో ఉన్న భావన ఏంటి? చదవడం మంచిదే, శ్లోకం చదవడం మంచిదే. ఆ శ్లోకం భాగవత శ్లోకం చదువుతున్నారు, చాలా గొప్ప విషయం. కానీ చదివే భావన ఎలా ఉంది? చదివేటప్పుడు మనం ఉద్దేశం ఏంటి? నా మనలో గొంతు కూడా ఏమన్నా వినపడాలి అన్నట్టు. మనలో మనలో ఏ ఏ చైతన్యంతో మనం చదువుతున్నాము అనేటువంటిది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు ఏం లేదు. ఓకే, చదివిన వృధానే. కాబట్టి మన చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడం కోసం మనం ఆధ్యాత్మిక కర్మలు చేస్తున్నాం. మనం చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మ బయటికి ఆధ్యాత్మికంగా కనిపించినా కానీ అది భౌతికమా ఆధ్యాత్మికమా అనేటువంటిది మనం చెక్ చేసుకోవాలి. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడగలగాలి అని చెప్పారు. గుర్తుందండి మీకు? 4వ అధ్యాయం. అవును. ఇప్పుడు చెప్తున్నారు, అదే చెప్పారు చూడండి. తెలివైనటువంటి వ్యక్తి కర్మలో అకర్మను చూడాలి, అకర్మలో కర్మను చూడాలి అని అన్నారు. అదేంటండి కర్మలో అకర్మను చూడటం ఏంటి, అకర్మలో కర్మను చూడటం ఏంటి అని అంటే, కర్మ అంటే భౌతికం, అకర్మ అంటే ఆధ్యాత్మికం. కర్మ అంటే మనకి కర్మ బంధనాన్ని కలిగిస్తుంది, అకర్మ అంటే మనకి బంధనాన్ని కలిగించదు. అంటే చూడడానికి కర్మలా ఉంది కానీ అది నిజంగా కర్మ, లేకపోతే అది బంధనాన్ని కలిగించకుండా ఉంటుందా ఆ కర్మ, అది చూడగలగాలి మనం. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నాడు, చూడటానికి కర్మ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఆ వెళ్తున్నటువంటి వ్యక్తి ఒకవేళ టెంపుల్కి వెళ్తున్నాడు అనుకోండి, లేదంటే గురువుకి సేవ చేయడానికి వెళ్తున్నాడు అనుకోండి, లేదంటే ఎవరైనా భక్తుల్ని కలవడానికి వెళ్తున్నారు, భక్తులకి సేవ చేయడానికి వెళ్తున్నారు అనుకోండి, అది కర్మ అవుతుందా అకర్మ అవుతుందా? అకర్మ. అకర్మ. అంటే మనం ఏంటి, మనకి కర్మలా కనిపించే దాంట్లో కూడా అకర్మ ఉంటుంది, అది మనం చూడగలగాలి. ఒక వ్యక్తి కుర్తా వేసుకున్నాడు, ధోతి కట్టుకున్నాడు, తిలక పెట్టుకున్నాడు, కంటిమాల వేసుకున్నాడు, ఒక బ్రాహ్మణులాగా రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. ఓకే, ఒక బ్రాహ్మణులాగా రోడ్డు మీద వెళ్తున్నాడు. కానీ ఆయన వెళ్తుంది ఎందుకు? చూడటానికి ఏమనిపిస్తుంది, అలా పండితుడు ఈయన ఎక్కడికో వెళ్తున్నాడు, ఎక్కడికో పూజలు చేయడానికి వెళ్తున్నాడు, ఎక్కడికో చూడటానికి అకర్మలా ఉంది. కానీ ఆయన అక్కడ ఎవరి దగ్గరకు వెళ్ళి ఏదో పాద పూజ చేయించుకొని ₹1,00,000 ₹2,00,000 తీసుకోవడానికి వెళ్తున్నాడు అనుకుందాం. లేదంటే ఎవరికో ఏదో సలహా ఇచ్చేసి డబ్బులు తీసుకుంటాడు, ఎవరికో ఏదో, ఇప్పుడు బ్రాహ్మణులకు కూడా చాలా మంది డబ్బులు ఇస్తూ ఉంటారు కదా. సో ఏదో భౌతికమైనటువంటి లాభం కోసం వెళ్తున్నాడు అనుకుందాం. వేషం భక్తుడి వేషంలా ఉంది, వెళ్తున్నది టెంపుల్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్తే నా జీవనోపాధి కలుగుతుంది, నాకు ₹1,000 వస్తాయి, నాకు ఒక 500 వస్తాయి, నాకు 2,000 వస్తాయి, పోకపోతే రావు అనేటువంటి భావంలో ఆయన వెళ్తున్నాడు అనుకోండి. అప్పుడు అదేంటి, చూడటానికి అకర్మలా ఉంది కానీ అది ఆయన వికర్మ. చేస్తున్నది కర్మ. కర్మ. ఇది కర్మలో అకర్మను చూడటం, అకర్మలో కర్మను చూడటం అంటే అది. ఓకే, ఎవరైతే ఇలా చూడగలరో వాళ్ళు ఎవరన్నారు? కృష్ణుడు తెలివైన వాళ్ళు అని అన్నాడు. తెలివైన వాళ్ళు కర్మలు. అందుకని మనం నిరంతరం చెక్ చేసుకోవాలి. చేస్తున్న పని భగవద్గీత పఠనమే కావచ్చు, భాగవత పఠనమే కావచ్చు, భక్తుల సాంగత్యమే కావచ్చు, భక్తుల సేవే కావచ్చు. అందులో ఎంత కర్మభావం, ఎంత కర్మ పర్సంటేజ్ ఉంది, ఎంత అకర్మ పర్సంటేజ్ ఉందని మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. కర్మ పర్సంటేజ్ ఎంత, అకర్మ పర్సంటేజ్ ఎంత అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ నాది నీది అనేటువంటి నా గ్రాటిఫికేషన్, నాకు ఎంత ఆనందం. అందుకనే ఒక్కొక్కసారి మనం కూడా అనుకుంటాం, మనం ఏదైనా సరే ఆధ్యాత్మిక కర్మ చేసినప్పుడు దాని లక్ష్యం ఏంటి అనేటువంటిది మనం చూడాలి. కొంతమంది మీరు హరే కృష్ణ మహామంత్రం చెప్పమంటున్నారండి, నాకు అందులో భావం రావట్లేదు, నేను హరి 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 అంట, లేకపోతే నేను కృష్ణ 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 అంట, లేకపోతే నేను గోవింద 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 అంట. చాలామంది హరే కృష్ణ మహామంత్రం చాలా బారుగుందండి, చాలా పెద్దగా ఉందండి, నాకు అది చదువుతుంటే ఉన్న భావం పోతుందండి. అదే నేను కళ్ళు మూసుకొని గోవింద 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 అని అనుకున్నాను, చాలా గొప్పగా ఉంది, భావం ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది అన్నాను. నాకు హాయిగా అనిపిస్తుంది అని అనుకోవడమే లౌకికం. గోవిందనామం వల్ల నాకు హాయి కలుగుతుంది అనడం కూడా లౌకికమే. నాకేం కలుగుతుంది కాదు భక్తి,
భక్తి అంటే, లేదంటే భగవంతుడి యొక్క నామం అంటే, లేదంటే భక్తియుత సేవ అంటే నాకు ఎలా అనిపిస్తుంది అనేది కాదు. కొంతమంది టెంపుల్లో క్లీనింగ్ చేస్తారు, కొంతమంది డస్ట్బిన్లో పేపర్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఎంగిలి పేపర్లు ఉంటాయి, ఎంగిలి ఇస్త్రాకులు ఉంటాయి కదండి, అవన్నీ ప్యాక్ చేసేసి డస్ట్బిన్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి కంఫర్ట్ ఉండి, హాయి ఉండి, ప్రశాంతం ఉండి చేస్తున్నారు అవన్నీ. సేవాభావం సేవ ప్రభు, సేవాభావం. ఆనందంగా చేస్తుంది. కొంతమంది చెప్పుల స్టాండ్ దగ్గర నుంచొని భక్తులు అలా చెప్పులు ఇసిరేసిపోతే ఆయన దాన్ని సరి చేసి స్టాండ్లో పెట్టేసి నీట్గా చూడటానికి నీట్గా చేస్తున్నాడు. ఇష్టమై చేస్తున్నాడా, కష్టపడి చేస్తున్నాడా? ఆనందంగా చేస్తున్నాడు. దాంట్లో అక్కడ చిన్న నాకేమీ ఆనందం కలుగుతుంది. కొంతమంది వ్యాసాసనం దగ్గరికి వెళ్ళి, కొంతమంది వచ్చే భక్తుల్ని పలకరిస్తూ ఉంటారు, కొంతమంది కిచెన్లో ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్నావా, ఒకవేళ వాళ్ళని అన్నాం అనుకోండి, ప్రభుజీ మీరు నిన్న ఆల్టర్లో సేవ చేశారు కదా, ఈరోజు మీరు వెళ్ళి చెప్పులు స్టాండ్ దగ్గర సేవ చేయండి, వేరే వాళ్ళకి ఆల్టర్లో సేవ చేసే అవకాశం ఇద్దాము అని అన్నారు అనుకోండి. అప్పుడు ఆ భక్తుడు, లేదండి అది నాకు సూట్ కాదండి, నేను చేయలేనండి, అదే నాకు ఇదైతే బాగుంటుందండి, నేనైతే ఇదైతే చేయగలనండి, నాకు ఇదే నచ్చిద్దండి, నాకు నచ్చింది చేస్తానండి అని అన్నారు అనుకోండి. అది భక్తి అవుతుందా? నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, డైరెక్ట్గా వెళ్ళి గర్భగుడిలోనే కూర్చొని గర్భగుడిలోనే ఉండి కృష్ణుడికి డైరెక్ట్గా సేవ అయినా చేయొచ్చు నువ్వు. కానీ నువ్వు చేసే పని లౌకికం, అది భౌతికమే కానీ అది ఆధ్యాత్మికం కాదు. ఎందుకు? నేను గర్భగుడిలో ఉండి ఇసనకర్రతోటి కృష్ణుడికి ఇసురుతుంటేనే నాకు ఆనందం కలుగుతుందండి, ఎక్కడికో వెళ్ళి చెప్పులు సరి చేస్తే కాదు, లేకపోతే ఎంగిలి స్త్రాకులు ఎత్తితే రావట్లేదు నాకు ఆనందం, నాకు ఇక్కడ ఆనందం వస్తుంది అని అంటే భౌతికం. లౌకికమైన భావనలు. ఇక్కడ నేను నాది అనేటువంటి భావన ఉంది. చేసే పని ఆధ్యాత్మికమే కావచ్చు, కానీ నేను నాది అనేటువంటి భావన ఉంది. ఆ భావన వల్ల నాకేం కలుగుతుంది, నాకేం ఆనందం వస్తుంది, నాకేం సుఖం వస్తుంది, నాకు ఇది బాగుందా, నాకు ఇది కంఫర్ట్ ఉందా, నాకు ఇలా ఉందా. కంఫర్ట్గా డివోషనల్ సర్వీస్ చేస్తారు చాలామంది, కంఫర్టబుల్గా ఉండాలి డివోషనల్ సర్వీస్ కూడా, అవునా? అసౌకర్యం కొంచెం కూడా ఉండకూడదు, ఉంటే భక్తి కూడా చేయదు. కొంచెం అసౌకర్యం ఉన్నా కానీ భక్తిని వదిలేస్తాం మనం. ఇది నా వల్ల కాదులేండి, నేను రానులేండి. అసౌకర్యమో సౌకర్యమో చేసేది నా కోసం కాదు, కృష్ణుడి కోసం చెయ్యాల్సిందే అని ఎవరైనా భావిస్తారా? పొద్దున్నే లేగాలి 4:30కి మంగళారతి ఇవ్వాలి, ఎంతమందికి సౌకర్యం ఉంటుంది అది? పొద్దున్నే 4:30కి లేచి కృష్ణుడికి మంగళారతి ఇవ్వాలి, ఎంతమంది ఆహా ఓహో నాకు సౌకర్యం ఉంది అని అంటారు? ఇక్కడ కృష్ణుడి కోసం, కృష్ణ ప్రేమ కోసం చేస్తాం. నా కోసం అయితే చెయ్యను, కృష్ణుడి కోసం కాబట్టి చేస్తాం. ఓకే, అది భక్తి. దానివల్ల ఫలితం ఉంటదంటే చేస్తారు ప్రభుజీ. దానివల్ల ఫలితం ఉంటుందంటే చేస్తాం. మీరు రోజు పొద్దున్నే మంగళారతి చేయండి, 4:30కి చేయండి, 1 నెల 2 నెలలు అలా కనుక మీరు చేసినట్లయితే మీకు ఒక ₹1,00,000 లాభం వస్తుంది, ₹2,00,000 లాభం వస్తుందని చెప్పండి, తపస్సులాగా చేసేస్తారు. ఓకే, హనుమంతుడి గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉన్నారు, 108 కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు ఉన్నారు. ఓకే, చాలా మంది ఉన్నారా లేదా? అట్లా చేస్తారా లేదా? మొక్కులు ఎందుకు చేస్తారు? జపం కోసం అంటే అక్కడ భగవంతుడి సేవ అనే భావం లేదు, అక్కడ భగవంతుడి సంతృష్టి పరచడం అనేటువంటి భావం లేదు. అందులో నాకేం జరుగుతుంది, నేనేం చేస్తున్నా, నాకేమి లాభం, ఇదే ఉంది అక్కడ, అవునా కదా? ఇంతకుమించి ఏమనుందా? సో ఆ భావం అనేటువంటిది ఎప్పుడైతే పోతుందో, మనం చేసేటువంటి ప్రతి కర్మ అది ఆధ్యాత్మికమే కావచ్చు, భౌతికమే కావచ్చు, చూడడానికి అది ఆధ్యాత్మికంగానే కనిపించవచ్చు, భౌతికంగానే కనిపించవచ్చు, కానీ అందులో కర్మబంధనం అనేటువంటిది ఉండదు. మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికే చేస్తున్నాము అనే భావనలోనే మనం చేస్తాం. కాబట్టి లౌకికంగా కనిపించినప్పటికీ భగవంతుడు ప్రసన్నమవుతాడు ఆ పనుల వల్ల. ఓకే, కాబట్టి ఎవరు కేంద్రంగా కర్మలు చేయాలి? కృష్ణ కేంద్రంగా, కృష్ణుడి కేంద్రంగా కర్మలు చేయాలి. చేసే ప్రతి పనిలో లాభం కోసం కాకపోయినా మనం హ్యాపీగా ఉంటాం అనుకుని చేయకూడదా? అది కూడా తప్పే. మామూలుగా ఇది వరకు లాభం కోసం కాకపోయినా హ్యాపీగా అంటే ఎందుకు? హ్యాపీగా ఉండి ఏం లాభం? మీకు ఏం చేస్తారు హ్యాపీగా ఉండి? అంటే భగవంతుడి కోసం ముందుకెళ్ళొచ్చినప్పుడు చెయ్యాలి. మనం అందరం కర్మలు చేయాలి. మనకి కర్మ శరీరం ఇది. ఓకే, కర్మయోనిలో ఉన్నాం మనం. ఓకే, భక్తులు ఇప్పుడు జుట్టిస్తే భగవంతుడికి జుట్టిస్తే హ్యాపీగా ఉంటామని మెట్లెక్కి తిరుపతి
కొండ మెట్లు అవన్నీ ఎక్కేస్తే భౌతికం. హ్యాపీగా అదే ఉంటాను. చెప్తున్నాం కదా, దానివల్ల మన హ్యాపీనెస్ వస్తుందంటే మనం మనం అది. కొంతమంది ఏకాదశి చేస్తారు. కొంతమంది ఏకాదశి చేయడం వల్ల నాకు చాలా మందికి మనం ఏకాదశి చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం? ప్రతి వ్యక్తి కూడా తీర్థక్ష ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఆరోగ్యం ఏకాదశి బాగుంటుంది అని చెప్తారు. అలా అంటారు కానీ అది కరెక్ట్ కాదు, అది ఆ, లౌకికమే. కాదు. ఆ, అలా చెప్తాం. ఎందుకు? లౌకికమైన వ్యక్తులకు లౌకికమైన లాభాలే చెప్తాం. ఓకే, నువ్వు నెలంతా తింటావు కదా, 2 రోజులు ఉపవాసం ఉంటే నీ ఆరోగ్యానికి మంచిది అని చెప్తాం. ఓకే, అప్పుడు సైంటిఫిక్ ఉంటారు. రీజన్స్ చెప్తాం. సైంటిఫిక్ రీజన్స్ చెప్తాం. ఓకే ఓకే సైంటిఫిక్ రీజన్స్ చెప్పి అలా మోటివేట్ చేయకపోతే వాళ్ళు ఏకాదశి చేయరు. కానీ భక్తులకి ఏకాదశి ఆరోగ్యం కోసమా? కాదు. కృష్ణుని కృష్ణ తృప్తి పరచాలి. కృష్ణ సేవగా చేస్తారు అది. ప్రభుజీ ఇలా కూడా అనుకోకూడదేమో కదా ప్రభుజీ. ఆ నేను రోజు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి జపం జపం చేయడానికి చేసినందు వల్ల చాలా నాకు భక్తి భావాలు వచ్చి నాకు అది చెయ్యాలనిపిస్తుంది, ఇంకా భాగవతం అది చెయ్యాలనిపిస్తుంది అలా కరెక్ట్. అనుకోవచ్చా ప్రభుజీ? అలా కాదు, నాకు చేయాలని, నేను భగవంతుడి సేవ చేయాలనిపిస్తుంది, నాకు భగవంతుడి సేవ చేసేటువంటి మూడ్ వస్తుంది, ఆ, నా చైతన్యం పెరుగుతుంది, నా చైతన్యం శుద్ధి అవుతుంది, నా లౌకికమైనటువంటి సాంగత్యాలు వదులుతున్నాయి, ఈ భావంతో చేయొచ్చు. ఓకే, అది మన కేంద్రంగా చేయట్లేదు, అది భగవంతుడి కేంద్రంగానే చేస్తున్నట్లు. భగవంతు కేంద్రం. ప్రభుజీ చాలా మంది ఇప్పుడు నేను క్లాస్ లో ఉన్నంతసేపు నాకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అందుకే వింటున్నాను అని కూడా అనేవాళ్ళు ఉంటారు ప్రభుజీ. అది అది లౌకికమైన అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న డివోటీస్ అనమాట. ఉమ్. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న డివోటీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఇలా ఉంటే కాసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉందాం, అన్ని ఆలోచనలు పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఓకే, మనసులో ఉన్న అన్ని ఆలోచనలు తీయటం కాదు, మనసులోకి కృష్ణుని తీసుకురావడం ఇంపార్టెంట్. ఆ, అది ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు భౌతికమైన ఇప్పుడు వర్క్ మనకి మరి చేస్తున్నాం. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న డివోటీస్ ఏంటండి? ఓకే, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న డివోటీస్ మనసులో ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆలోచనలు తీసేయాలి. తీసేస్తేనే కదా స్లోగా కృష్ణుడు లోపలికి వచ్చేది. అది పునాది కాస్త ఆ, స్టార్టింగ్. నా 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 మనసులో కృష్ణుడు రావట్లేదు, నేను భాగవతం చదివినా అయినా సరే నేను చదవను అని అనకూడదు. అంతేగా చేసుకున్నాం. ఓకే, చదవగా కృష్ణుడు దూరిపోతాడు. ప్రభుజీ ఇప్పుడు మనం భక్తి చేసేటప్పుడు సేమ్ టైము మనము ఈ భౌతిక కర్మలు చేయవలసి వస్తుంది, ఉద్యోగము వ్యాపారం అయ్యి చేసినప్పుడు ఎవరన్నా అంటారు అనుకోండి ప్రభుజీ. భక్తి చేసేటువంటి వ్యక్తికి భౌతిక కర్మలు అనేటువంటివి ఉండవు, అదే చెప్తున్నా నేను. ఆహా, అదే ప్రభుజీ, ఆయన సెంటర్ గా పెట్టుకొని చేస్తాము మనం చేసుకునే దైనందిన చర్యలు. ఆయన సెంటర్ గా పెట్టుకొని చేసినప్పుడు ఏది భౌతిక కర్మ కాదు మాది, అది ఉద్యోగం కూడా భౌతిక కర్మ కాదు. వాళ్ళు ఎవరైనా పొగిడారు అనుకోండి ప్రభుజీ, అప్పుడు మనం ఎలా అనుకోవాలి అసలు మనసులో? అంటే మనసులో అంతా కృష్ణుడి కృప, అంతా గురువు కృప అనుకోవాలి, అంతే. అంతే. ఎప్పుడైతే ఆ పొగడ్తను మనం తీసుకున్నామో స్టార్టెడ్ మన లౌకికమే. పదం స్టార్ట్ అయిపోయిందని అర్థం. పొగడ్తని మనం తీసుకోకూడదు. పొగడ్తని మన గురువులకు అప్పచెప్పాలి. ఎవరైనా తిట్టారనుకోండి, నా గురువు చెప్పినా కానీ, నా గురువు కృప నా మీద ఉన్నా కానీ నేను మూర్ఖుడిని, నేను ఇలాంటి తప్పులే చేస్తాను, నేను తిట్టుకునే పనులు చేస్తానని. పొగడ్తని గురువుకి ఇచ్చినట్టు తిట్లను కూడా గురువుకి ఇవ్వకూడదు. ఓకే, అది మన తప్పే. ఓకే, ఎవరైనా భక్తిని ప్రచారం చేసేటప్పుడు మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే భగవంతుడికి ఇచ్చేయాల ఫలితం అని చెప్పారు కదా ప్రభుజీ. అంటే మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే మంచిగానా చెడ్డగానా? ఏందమ్మా అస్తమానం బుక్స్ కొనుక్కోమంటావు, మంచిగా అంటే గురువుకి కృష్ణుడికి ఇచ్చేయాలి. చెడ్డగా అంటే నా మూర్ఖత్వం వల్ల ఇలా జరిగింది అనుకోవాలి, నాకు చేత కాకపోవడం వల్ల ఇలా జరిగింది, నేను సరి అయినటువంటి సేవకుడిని కాదు కాబట్టి, కృష్ణుడికి సరైన సేవ చేయలేకపోయాను కాబట్టి నాకు ఇలాంటి విమర్శ వచ్చింది అనుకోవాలి. అలా అనరుగా ప్రభుజీ, ఏమంటారంటే మంచి వస్తేనేమో నేను చేయడం వల్ల వచ్చింది, చెడు వస్తేనేమో ఆ భగవంతుడు అలా చేయిస్తాడు. అలా అంటాం, ఉల్టా అంటాం మనం. అందుకనే మనం భాగవతం క్లాస్ చెప్పేటప్పుడు కూడా, నా నోటి ద్వారా ఏదైనా 2 ముక్కలు మంచిగా మీకు అనిపిస్తే అది నా గొప్పతనం కాదు, అది నా గురువు గొప్పతనం. ఒకవేళ నా నోటి ద్వారా ఏదైనా చెడు గనక మాట్లాడి అది మీకు నొప్పిస్తే గనక అది నా గురువు సంబంధం లేదు, అది నాకే సంబంధం అని చెప్తాం. ఓకే ఓకే సో పొగడ్తలను ఇచ్చేయాలి, విమర్శల్ని తీసుకోవాలి మనం. కానీ మనం ఎవరు విమర్శలను తీసుకునే స్థితిలో లేము. పొగడ్తలను మాత్రం అడిగి మరీ తీసుకుంటాం మనం. ఓకే, ఏంటి ఈరోజు నన్ను పొగడలేదు అని అడుగుతాం. మీకు ఎవరికి క్లాస్ నచ్చలేదా ఏంటి, ఎవరు ఏమి ఉలకట్లేదు పలకట్లేదు అని అడుగుతాం. ఎందుకు? 2 సార్లు పొగిడితే హాయిగా ఉంటుంది మనకి అప్పుడు.
అందుకోసం. కానీ సరే కదా క్వశ్చన్ అడుగుతాం కదా ప్రభుజీ. ఏమంటే క్వశ్చన్ అడగట్లేదంటే మీరు బాగా చెప్పినట్టు. అట్లా కాదు అట్లా కాదు, ఏదో ఒకటి పొగడాలి మీరు. మీరు అలా మామూలుగా కూర్చుంటే కుదరదు. మేము ప్రభుజీ కూడా మేము పొగిడినా మీరు ఏం పొంగరుగా ప్రభుజీ. కాదు, మేము మేము కూడా పొగిడినా కొంచెం మీరు ఇంద్రియ పొంగరు. తృప్తి చేయాలి కదా. ఇంద్రియ తృప్తి ఎలా జరుగుతుంది మీరు పొగడకపోతే? మీరు మీరు పొంగిపోరుగా ఇంద్రియ తృప్తి ప్రభుజీ, మేము పోయినా. మీరు ఇంద్రియ తృప్తి చేయరు ప్రభు. మిమ్మల్ని ఎంత అన్నా కానీ మీరు అసలు చెప్తున్నాను అంటే అయిపోయారు. ఓకే. సో ఇక్కడ సారాంశం ఏమిటి అంటే, వెంబటే గురుకృప ఉంటారు ప్రభుజీ. భక్తిలో పురోగమించాలి అనుకున్నటువంటి వ్యక్తి ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడాలి, ఇలాంటి భావం నుంచి బయటపడాలి. ఓకే, ఇంకొక శ్లోకం చదువుకుని అబ్దం మతజీ, 34వ శ్లోకం. అతివాదాం స్థితి తిక్షేత, ఎవరు చదువుతారు ఇది? ప్రమీల మత చదవండి. అతివాదాం స్థితి చేత నావమన్యేత కంచన. అతివాదాస్థితి క్షేత నావమన్యేత కంచన. నచేమం దేహమాశ్రిత్య వైరం కుర్వీత కేనచిత్. నచేమం దేహమాశ్రిత్య వైరం కుర్వీత కేనచిత్. మనుజుడు అన్ని అవమానములను సహించవలెను, ఏ వ్యక్తిని అవమానించరాదు. దేహముతో తాదాత్మ్యమును విడిచిన వాడై అతడు ఎవరితోనూ శత్రుత్వమును తయారు చేసుకొనరాదు. హరే కృష్ణ ప్రభుజీ, దండోతు ప్రణామం. భక్తులకి శత్రువులు ఉండరు. ధర్మరాజుకి శత్రువులు ఉన్నారా? అంత పెద్ద యుద్ధం చేసి లేరు ప్రభు. ధర్మరాజుకి అసలు ఎవరు లేరు. ధర్మరాజుకి శత్రువులు లేరంటే ఏంటండి? 100 మందిని చంపేశాడు కురుక్షేత్రం. అజాత శత్రువు ఆయన. అది క్షత్రియుడు ఆయన ధర్మాన్ని నిర్వర్తించాడు కానీ ధర్మరాజు అజాత శత్రువు అంటారు, అంటే శత్రువులే లేనటువంటి వాడు. శత్రువులే లేనటువంటి వాడు భక్తుడు. అంతేకాని నా బలం చూసి నా దగ్గరికి ఎవరు రారు, నా శక్తి సామర్థ్యాలను చూసి, నా వెనకాల ఉన్నటువంటి మంది మార్బలాన్ని చూసి నాతోటి ఎవరు పెట్టుకోరు అంటే అది అజాత శత్రువు అవుతాడా? అలాంటి వ్యక్తి అజాత శత్రువు అవుతాడా? అజాత శత్రువు అనంటే కేవలం శారీరకంగా ఎదుర్కోలేనటువంటి స్థితిలో ఉండడమే కాదు, మానసికంగా కూడా అవతల వ్యక్తిని మనం అంగీకరించాలి. మనసులో కూడా అవతల వ్యక్తి గురించి తప్పుగా అనుకోకుండా ఉండాలి. మన గురించి ఎవరైనా సరే మనసులో కూడా తప్పుగా అనుకోలేదు అని అంటే మీరు అజాత శత్రువులు. ఓకే, మీ గురించి ఎవరైనా సరే బయటికే కాదు మనసులో కూడా తప్పుగా అనుకోకూడదు, అప్పుడు మీరు జయించినట్టు. ఓకే, అది ప్రభుజీ కలియుగంలో ఉన్నారా ప్రభుజీ ఉమ్, అలాంటి వాళ్ళు? కలియుగంలో ఉన్నారా ప్రభుజీ అలాంటి వాళ్ళు? భక్తులు. ఓకే, భక్తులు కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు ప్రభుజీ ఇప్పుడు. విమర్శించలేండి, విమర్శించే వాళ్ళలో కూడా ప్రాబ్లం ఉంది. నిజమైన భక్తుడిని విమర్శించాడు అని అంటే అది విమర్శించిన వ్యక్తిలోనే ప్రాబ్లం. ఓకే, కాబట్టి మనం ఎవరిని విమర్శించకుండా ఉంటే కూడా అజాత శత్రువునే కదా. మనం ఎవరిని ఏమి అనకూడదు, ఎవరిని విమర్శించకూడదు. మనకి కూడా కొంతమంది, మనం ఎంత భక్తిలో ఉన్నా కానీ మనకు కూడా కొంతమంది నచ్చరు. అయినా కూడా యాక్సెప్ట్ చేస్తాం. అది ఆ భావం నుంచి బయటికి రావాలి. నచ్చడం నచ్చకపోవడం అనేటువంటిది ఉండకూడదు భక్తిలో. ఇది నచ్చుతుంది, ఇది నచ్చదు. అవతల వ్యక్తి భక్తుడు అయినప్పుడు ఆయన ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎలాంటి వ్యక్తి అయినా సరే నచ్చాల్సిందే మనం. అది మనం డెవలప్ చేసుకోవాలి, అది క్వాలిటీ మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, అవమానాలను సహించాలి. అవమానాలను సహించే విషయంలో మనకి చెట్టు కంటే ఎక్కువ ఓర్పు ఉండాలి. అది చెట్టు కంటే ఓర్పు ఉండాలి అవమానాలు సహించేటువంటి విషయంలో. ఓకే, అలానే ఎవరిని మనం విమర్శించకూడదు. దేహంతో తాదాత్మ్యం విడిచిన వాడే అతడు ఎవరితోనూ శత్రుత్వమును తయారు చేసుకుని రాదు. ఓకే, తృణాదపి సునీచే. ఎప్పుడైతే మనకంటే అందరూ గొప్పవాళ్ళు అని మనం అనుకుంటామో అప్పుడు అణిగిమణిగి ఉంటాం మనం. అందరికంటే నేనే గొప్పవాడిని అని అనుకుంటే అందుకని తృణాదపి సునీచేవ అంటే ఏదో నోటితోటి నేను గడ్డిపోచుకంటే వేస్ట్ అని అంటాం కాదు. మన బిహేవియర్లో కూడా అది ఉండాలి, మన ఆలోచన విధానంలో కూడా అది ఉండాలి. నోటితో అంటాం కదా, రోజు మనం శిక్షాచకం చదువుతామని రోజు ఎన్నిసార్లు చెప్తాం మనం? తృణాదపి సునీచేవ అని రోజుకోసారి చెప్తాం, తృణాదపి సునీచేవ. కానీ నిజంగా మనం తృణాదపి సునీచేవ మనసులో భావం దాకా రావాలి. నేను గడ్డి పూచ కంటే కూడా నీచమైనటువంటి వాడిని అనేటువంటి భావన మనలోకి
ఎప్పుడైతే వస్తుందో, నోటితో కాదు భావనలో వస్తుందో, అప్పుడు మనం నిజంగా భక్తులు అయినట్టు. ఓకే. అంటే కొన్నాళ్ళు నోటితో అందాంలేండి, తర్వాత భావంతో అందాం. ఆ చదివినంతసేపు కూడా ఆ భావం సరిగ్గా నిలవదు. కనీసంగా ఆ శ్లోకాన్ని చదివేటప్పుడైనా ఆ భావన ఉండాలి అదే. కనీసం. కనీసం ఇన్నేళ్ళు చదివితే ఒకసారి నన్ను ఆడుకుపోద్దేమో అని. అంటే అందరూ ప్రభుజీ ఆ సుభాంగి భావనలో మాతాజీ, ఉంటే విమర్శించే అందరూ వాళ్ళు ఎన్నన్నా మనకి అందరూ సుభాంగి మాతాజీ, నిర్మోహ మాతాజీలు అవరు కదా. అవును. ఓ అవును, ప్రభుజీ, అదైతే ఎందుకు కరెక్టే. ప్రభుజీ, స్వచ్ఛమైన వాడు ప్రభు. అదే నిజమే. అదే చెప్తుంది మేము. ఓకే. సో ప్రభుజీ ఆ భావంలో ఉంటే ఎవరేమన్నా కూడా మనకేం అనిపించదు కదా, విమర్శించిన. విమర్శించరు. ఓకే. దేహంతో తాదాత్మ్యంను విడిచినటువంటి వాడే ఎవరితోనూ శత్రుత్వమును తయారు చేసుకునరాదు. ఇది భక్తుడు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి చెప్తున్నారు. ఇంకో శ్లోకం చదివితే అయిపోతుంది మాతాజీ. నా కోసం ఎవరో వచ్చారు, వెయిట్ చేస్తున్నారు బయట. ఇంకా నేను ఎండ్ చేయాలి సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఓకే ఓకే ప్రభు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే హరే రామ 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 హరే హరే రామ రామ రామ